ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ 707. సో నేను ఇవాళ మీకు ఒకటి చూపించబోతున్నా. అది నేను మీషోలో తెప్పించుకున్న స్టాండ్ లాగా ఉంటుంది కదా. సో కిచెన్లో మనం అరేంజ్ చేసుకోవడానికి బాక్సెస్ అన్నీ సో మన స్టవ్ దగ్గర అలాంటిది నేను ఒకటి మీషోలో తెప్పించాను. అది మీకు ఇప్పుడు రివ్యూ చూపించబోతున్నాను. చూడండి, మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా పర్చేజ్ చేయండి. నేను ఇంకా ఎలా ఉందో కూడా ఓపెన్ చేయలేదు. సో నాకు నిన్నే పార్సల్ వచ్చింది. చాలా వెయిట్గా ఉంది. వుడ్ది నేను బుక్ చేశాను. సో చూద్దాం ఎలా ఉందో ఏంటో. బాగుంటే ఉంచుకుంటా, లేకుంటే రిటర్న్ చేసేస్తానండి. సో ఫస్ట్ మీ ముందే ఓపెన్ చేద్దామని ఇలా చూపిస్తున్నాను. చూద్దాం, అరేంజ్ చేసేసి నేను ఎలా ఉందో ఏంటో చెప్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూసేయండి, ఓకేనా? సో అది ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఓపెన్ చేస్తున్నా. సో ఇదైతే చాలా వెయిట్గా ఉంది. ఓపెన్ చేయడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. వచ్చేసిందండి. చాలా స్ట్రాంగ్, ఫాస్ట్గా వేయాలి, ఎందుకంటే వీడియో స్టోరేజ్ లేదు. సో ప్రోడక్ట్ని అయితే మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. సో ఎలా వస్తుంది ఏంటో అని లోపల ఒకటే టెన్షను. సో అది చూడగానే నాకు కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎందుకంటే చాలా వెయిట్గా ఉంది. వుడెన్ది కదా, చాలా వెయిట్గా ఉంది. సో బాగుంది, అంతా ఓకే. ఏంటి ఇలా ఇచ్చాడు, అసలు మెనూ కార్డు అలాంటిది ఏం కూడా ఇవ్వలేదు. ఎలా దీన్ని ఫిట్ చేయాలి ఏంటి అని నాకు టెన్షన్ వచ్చింది. అసలు ఏమీ లేదండి. సో ఊరికనే అలా చెక్కలు మాత్రమే ఇచ్చారు. ఏంటి ఇవ్వలేదు, దీనికి స్క్రూలు అవి ఫిట్ చేయడానికి కూడా ఇవ్వలేదు అని అనుకున్నాం. సో తర్వాత కాసేపు నేను కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది నాకు. హోల్స్ ఇచ్చారు, ఇలాగ హోల్స్ ఇచ్చాడు, దీన్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటో అని అర్థం అవ్వలేదు నాకు. తర్వాత అదే చూస్తున్నాను. బట్ క్వాలిటీ మాత్రం సూపర్ అండి. 100కి 100 పాయింట్స్, 10కి 10 పాయింట్స్ ఇస్తాను. ఎవరికైనా మనకి ఇలాంటి కిచెన్లో ఏవైనా బాక్సులు పెట్టుకోవడానికి, చిన్నవి మసాలా డబ్బాలు పెట్టుకోవడానికి, సో మీరు ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేస్తుంటే సో నో డౌట్ అండి, గో ఫర్ దిస్. యాక్చువల్లీ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండ్ వెరీ క్వాలిటీ ఆల్సో. సో చాలా బాగుంది ప్రోడక్ట్. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టోటల్గా చివరి వరకు చూడండి వీడియోని. నేను అదే చూస్తున్నాను. ఫిట్ చేయాలి కదా, దీంట్లోకి ఏమీ రాలేదు. మా బ్రదర్కి చెప్పాను నేను, ఫిట్ చేయడానికి ఏం రాలేదు, ఎలాగంటే అలా ఎందుకు ఇస్తారు, అలా ఏమి ఇవ్వరు అని చెప్పాడు. సో తర్వాత దాని లోపల చూస్తే బాక్స్ లోపల ఇంకా ఇవన్నీ ఉన్నాయండి, స్క్రూలు మొత్తం ఉన్నాయి. సో దాన్ని మా తమ్ముడు ఫిట్ చేస్తున్నాడు. సో చాలా క్లియర్గా ఫిట్ చేయాలి. ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ తీసి పెట్టడం ఇదంతా సో డబుల్ వర్క్ అవుతుంది కదా, అందుకే నా తమ్ముడికి ఇచ్చేసాను. సో వాడే కొంచెం క్లారిటీగా నిదానంగా ఏది పైకి పెట్టాలి అండ్ ఏది సెకండ్ పెట్టాలి సైజ్ వైజ్, సో అలా హోల్స్ ఎందుకు ఇచ్చారు అని క్లియర్గా ఉంది. ఏవైతే హోల్స్ ఇచ్చారు చూసారో అవేం కామ్గా ఇవ్వలేదండి. సో ఆ హోల్డ్కి ఏదైతే మనకి వుడెన్ ఇచ్చారో ఆ వుడెన్కి ఇట్లా సైడ్లో మళ్ళీ హోల్స్ ఇచ్చారు దాన్ని ఫిట్ చేయడానికి. ఈ స్క్రూలు వేసి మళ్ళీ ఫిట్ చేయడానికి హోల్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మా ఇంట్లో చాలా హ్యాపీ అనిపించింది. సో తప్పకుండా ట్రై చేయండి ప్రోడక్ట్ అయితే. సో చాలా తొందరగానే ఫిట్ చేసాం. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి, చాలా తొందరగా అయిపోయింది. క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ. సో ఇలాగా వాల్కి మళ్ళీ స్క్రూలు ఏవైనా స్టిక్ చేసి సో దానికి మళ్ళీ మనం ఇలా స్టాండ్ చేసుకోవచ్చు దాన్ని. కాకపోతే మేము అలాగే నిల్చోపెట్టాము, ఎందుకంటే సో మా కిచెన్లో మొత్తము పాలిష్తోనే ఉంటుంది కదా వాల్ మొత్తం. సో మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం దానిలో అని చెప్పేసి అలా పెట్టేసాం సైలెంట్గా. చాలా బాగుంది. సో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది నేను అరేంజ్ చేయకముందు అండి, ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను. బట్ చాలా బ్యాడ్గా వచ్చింది ప్రోడక్ట్. అది చాలా నాకు సరిపోలేదు. అది మొత్తం ఇలా కింద పెట్టుకునేసేదాన్ని. సో నాకైతే ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే దాన్ని అరేంజ్ చేసుకునే వరకు నాకు చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటానన్నమాట. ఈవెన్ ఏదైనా డ్రెస్ అయినా కూడా అంతే.
అంటే ఏదైనా వస్తే దాన్ని వేసుకోవాలి, నేను చూడాలి, నా ఎగ్జైట్మెంట్ నేను పోగొట్టుకోవాలి అలా ఉంటాను. సో ఫస్ట్ దాన్ని నీట్గా తూడ్చేసి సో దాన్ని ఫస్ట్ అరేంజ్ చేయాలని చెప్పేసి నా హ్యాపీనెస్లో మీరు చెప్పలేరు. బట్ నాకు కిచెన్లో ఐటమ్స్ ఏవైనా కొనాలంటే చాలా ఇష్టం అండి. సో ఏదైనా అరేంజ్ చేసుకోవాలి మనకంటే మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ క్లీన్గా ఉంటే. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ కొందాం అని చెప్పి. సో నేను జనవరి ఆఫర్స్లో ఇది నాకు యాక్చువల్లీ ఇది 600 అలా ఉందండి. నాకు జనవరి ఆఫర్సు అండ్ అలాగే ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్సు అన్నీ కలిపి నాకు ₹483 పడింది. సో మీకు ఎవరికైనా ఈ లింక్ కావాలంటే తప్పకుండా నాకు లింక్ అని కామెంట్ చేయండి. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను మొత్తం బాక్సులన్నీ నీట్గా తుడిచేసుకొని నా దగ్గర ఉన్న బాక్సులతోనే అలాగ అరేంజ్ చేసుకున్నాము. సో మీకు ఎలా ఉందో చెప్పండి ఇది చూసిన తర్వాత. సో నా దగ్గర మనీ ప్లాంట్లు నేను ఇంట్లో చాలా చోట్ల పెంచుతూ ఉంటానండి. మనీ ప్లాంట్లు ఇక్కడ చూసిన మా ఇంట్లో మీరు మనీ ప్లాంట్లే చూడగలరు. అన్ని మనీ ప్లాంట్లు నేను పెంచుతూ ఉంటాను. ఫ్రిడ్జ్ మీద, టీవీ వాల్ మీద. సో మా ఇంటి బయట 2 మనీ ప్లాంట్లు చాలా ఉంటాయి. నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే. అది తీసుకొచ్చి అలా పెట్టేశాను. నా దగ్గర ఇంకా ఏది లేదు అరేంజ్మెంట్ చేసుకోవడానికి, ఉన్న దాంట్లో చేసుకుందాం అని చెప్పి అలా పెట్టుకున్నా. ఎలా ఉందో చెప్పండి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగుంది అనిపించింది. సో అంత నీట్గా సర్దేసుకున్నాను. సో అలాగే ఇంతకుముందు పడేసాను కదా, అది స్టీల్ది ఉంది కదా, దాన్ని బాగా వాష్ చేసేసి దాన్ని ఎందుకు యూజ్ చేశానో చూడండి. అది ఆనియన్స్ అలాగే పొటాటో వేసుకోవడానికి యూజ్ చేశాను. అది కూడా నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇలాగ యూజ్ చేస్తున్నాను. నేను ఉన్న దాంట్లోనే ఎక్కువ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాను. సో అదే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. ఉన్న దాంట్లోనే నువ్వు అన్నీ అరేంజ్ చేస్తుంటావు అని అంటుంటుంది మా మమ్మీ కూడా. సో ఎలా ఎలా సర్దుకున్నానో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ అండి. Thank you.